బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు. హైదరాబాద్ లో కాదు కవిత, ఢిల్లీలో ధర్నా చేయాలంటూ సూచన. నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి రమ్యకృష్ణ ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేపించిన టీటీడీ అధికారులు. ఇటీవలే రేవంత్ రెడ్డితో భేటీ అయిన చిరంజీవి రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ స్పష్టం చేసిన మంత్రి నాదెండ్ల. స్టేజీ మీద మాజీ హోంమంత్రికి అవమానం తీవ్రంగా ఖండించిన హరీష్ రావు. నేడు ఏపీ కేబినెట్ భేటీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చలు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన కాంగ్రెస్ మహాధర్నా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ధర్నాకు హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కవితపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల పోరాటం మరో తెలంగాణ ఉద్యమంగా మారుతుందని అన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో చూడొద్దని కామెంట్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లతో ఉద్యోగులకు, విద్యార్థులకు లబ్ధి చేకూరుతోందని అన్నారు. ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లో కాదు ఢిల్లీలో కవిత ధర్నా చేయాలని హితవు పలికారు. బీజేపీని ఒప్పించేలా ఒత్తిడి తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ధర్నా 72 గంటలు మేము తలపెట్టినటువంటి ధర్నాను ప్రభుత్వం చిన్న కుయుక్తితోని మరి కోర్టులో మాకు అనుగుణంగా తీర్పు రాకుండా 5 రోజులు వాళ్ళు టైం అడిగి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకోసం క్యాన్సిల్ చేసిరంటే ఇవాళ అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టినటువంటి ధర్నా కోసమే మా ధర్నాను బ్రేక్ చేసిరని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం. మరి ఇవాళ అక్కడ ఢిల్లీలో 2 రోజుల దీక్షతోని వాళ్ళు ఏం చేస్తారో ఏం సాధిస్తారో కూడా తెలంగాణ ప్రజల ముంగట ఉంటుంది. మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, మీరు రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళాలి. రాష్ట్రపతి గారు ఇంకా కూడా బీసీ బిల్లును తొక్కుపట్టే ప్రయత్నం చేస్తే మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. ఆర్డినెన్స్ను గవర్నర్ ఆపితే మీరు సుప్రీంకోర్టుకు పోవాలి. అటువంటి నిర్దిష్టమైనటువంటి చర్యలు చేయకుండా మీరు ఎన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పినా కేవలం అది తెలంగాణ బిడ్డలను మోసం చేస్తున్నారని మేము భావించాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి హెచ్చరిక చేస్తూ, దొంగ దీక్షలు కాదు నిజమైన దీక్షలు చేయండి, రిజల్ట్ వచ్చే దీక్షలు చేయండి, రిజల్ట్ వచ్చే పనులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ తిరుమల శ్రీవారిని సినీ నటి రమ్యకృష్ణ దర్శించుకున్నారు. ఈ రోజు వేకువజామున వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితుల ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే ఇవాళ తెల్లవారుజామున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్, కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్ దర్శించుకున్నారు.
తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని చిరంజీవి స్పష్టం చేశారు. పాలిటిక్స్ కు తాను దూరంగా ఉన్నా కొంతమంది నేతలు నన్ను విమర్శిస్తూనే ఉంటారని, సోషల్ మీడియాలో నాపై అవాకులు చవాకులు పేలుస్తుంటారని అన్నారు. రాజకీయ విమర్శలపై నేను పెద్దగా స్పందించనని సంచలన కామెంట్ చేశారు. ఇవాళ హైదరాబాద్ లో ఫినిక్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ఈ మధ్య ఓ నాయకుడు నన్ను అకారణంగా మాటలు అన్నారు. ఆ తర్వాత ఆయన ఓ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఓ మహిళ అడ్డుకుని ఎదురు తిరిగింది. నాపై చెడు రాతలు రాసేవారికి, మాట్లాడేవారికి నేను చేసే మంచే సమాధానమని చిరంజీవి అన్నారు. నన్ను అకారణంగా, నేను ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే నా గురించి ఏదో అవాకులు చవాకులు ఆయన పేలినప్పుడు ఆయన మరొక చోటకి ఏదో ఒక ముంపు ప్రాంతానికి ఆయన వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక స్త్రీ, ఒక ప్రౌఢ ఆవిడ అది మిడిల్ ఏజ్ ఉంటుందేమో, మిడిల్ ఏజ్ ఆవిడ తను పట్టుకుని నానా మాటలు తిడుతుంటే, నీకు ఎలా మనసు వచ్చింది చిరంజీవిని అంటానికి, అది అని తిడుతుంటే నాకు అనిపించింది, మామూలుగా మన మాస్ ఫ్యాన్ కదా ఆవిడ, చాలా గౌరవప్రదమైన కుటుంబంలో ఉన్నటువంటి మనిషిలాగా అనిపించింది గృహిణి. ఆవిడ ఎందుకు అంత ఇదిగా మాట్లాడుతుంది, ఆవిడెవరు, ఆవిడ చూస్తే మామూలుగా సినిమా ఫ్యాన్ లాగానో చిరంజీవికి వీరాభిమానంగానో కాదు, ఏదో ఇంకేదో ఉందంటూ నాకు అనిపించి ఆవిడ గురించి తెలుసుకోవాలని మన జర్నలిస్ట్ సోదరు పంపించి తెలుసుకోవాలంటే వాళ్ళు చేసినటువంటి ఇంటర్వ్యూలో విజువల్స్ నాకు చూపించారు. ఏంటమ్మా అంత ఇదిగా, ఆయనకి వీరాభిమానం అంటే అభిమానం సినిమాభిమానం కాదయ్యా, ఆయన వ్యక్తిత్వానికి అభిమానం అంటే చెప్పినప్పుడు నా మనసు టచ్ అయింది. ఏంటమ్మా అంత ఇదిగా, ఏంటమ్మా ఆయన మీకు ఏమైనా సహాయం చేశారా, ఏం చేశారంటే సహాయం చేయటం అయ్యా, నా బిడ్డ ప్రాణాలు కాపాడాడు. ఎవరో చెప్పారు చిరంజీవికి ఫోన్ చేయపోయావమ్మా, నేనేంటి చిరంజీవి ఫోన్ చేయటువంటి, ఎక్కడ నుంచి చేయగలను, ఆయన ఎక్కడో ఉంటాడు, ఎలా చేయాలి ఫోన్ అని తెలియని పరిస్థితుల్లో, లేదమ్మా బ్లడ్ బ్యాంక్ చేయి, వాళ్ళు ఖచ్చితంగా ఎత్తుతారు ఫోను, నీకు కావాలి సహాయం చేస్తారంటే వాళ్ళు గంటల్లో కావాలి, అది ఎక్కడో ఉంది హైదరాబాద్లో, ఎలాగొస్తుందో అనుకున్నాను. కానీ అయినా సరే ఎక్కడో ఆశ చావక ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన తర్వాత అక్కడ స్పందించి అక్కడ సిబ్బంది వెంటనే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న అభిమానులు, ఆ బ్లడ్ గ్రూప్ ఎవరికైతే ఉందో అభిమానుల్ని వెంటనే పంపించేయడం ఏంటి, అవర్స్లో వాళ్ళు హాస్పిటల్కి, నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఇవ్వటం ఏంటి, దాని నుంచి ప్లేట్లెట్స్ వేరు చేయటువంటి, ఆ బిడ్డకి ఎక్కించడం ఏంటి, తెల్లారిసరికి ఆ బిడ్డ మళ్ళీ తిరిగి ఎంతో ప్రాణాలతో బతికాడు. ఇది ఈడనేవాడు. ఆయన కనుక సమయానికి చేయకపోయాడు నా బిడ్డ ఏమైపోయాడు. అలాంటి మనుషుల ఈ తుచ్చులు నీచులు కలిసి మాట్లాడతారు. వాడిని నాకు సరిపోలేదు, దగ్గరికి వెళ్ళి ఏమి చేసేదాన్ని చెప్పేసి అప్పుడు అంటుంటే, సో ఆ తర్వాత మళ్ళీ ఆ సదరు రాజకీయ నాయకుడు మళ్ళీ ఎక్కడా మాట్లాడడం నాకైతే వినపడలేదు. అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా, వాళ్ళకు ఒక అంతరాత్మ ఉంటుంది కదా, వాళ్ళకి తెలుసు. ఇంటికి వెళ్ళేసరికి ఆయన అంతరాత్మ చెప్పబోయి ఇంట్లో వైఫ్ అని చెప్పుద్ది, ఏంటి చెప్పు నోరు అని. సో ఇట్లాగా ఇలా ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా ఢిల్లీలో ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు 11 గంటలకు జంతర్ మంతర్లో ఈ మహాధర్నా ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటలకు రాహుల్, ప్రియాంక గాంధీ ఈ ధర్నాలో పాల్గొన్నారు. ధర్నా ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీపై విమర్శలు చేసింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందని ఆరోపించారు. నాడు తెలంగాణ ఉద్యమంతో రాష్ట్రాన్ని సాధించామని, నేడు బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడి సాధిస్తామని సందర్భంగా ఎమ్మెల్సీ విజయశాంతి మీడియాతో చెప్పుకొచ్చారు. బీజేపీకి సిగ్గుందా అని అడుగుతున్నాను నేను. బీసీ బిడ్డలంటే అడుక్కోవాలా? ఇవ్వరా? న్యాయం చేయరా? అంటే మా శ్రమని దోచుకుంటారు, మా ఓట్లు గుంజుకుంటారు. కానీ పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి పాస్ చేయమంటే వెనకడుగు వేస్తారు. అయినా మేం విడిచిపెట్టాం. కాంగ్రెస్ ముందడుగు వేసింది, సాధించే వరకు విడిచిపెట్టే ప్రసక్తి లేదు. బీసీ బిడ్డలారా, తెలంగాణ ఉద్యమం అనేక కష్టాలు, నష్టాలు, పోరాటాలు చేశాం. ఫైనల్ గా సోనియా మనకి తెలంగాణ ఇచ్చింది, సాధించుకున్నాం. అదే విధంగా బీసీకి కూడా 42% రిజర్వేషన్ కూడా డెఫినెట్ గా సాధిస్తాం. వదిలిపెట్టే ప్రసక్తి లేదు.
మంగళవారం మహేశ్వరం నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేజీ పైన ఉన్న మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రోటోకాల్ పాటించడం లేదని మంత్రి శ్రీధర్ బాబుపై సీరియస్ అయ్యారు. అదే సమయంలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ప్రభుత్వ కార్యక్రమంలో మాజీ హోంమంత్రికి అవమానం జరిగిందని బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇందులో భాగంగా మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావు తెలిపారు. ఇందిరమ్మ రాజ్యమని చెప్పుకుంటూ మహిళా సభ్యురాలి పట్ల ఇంత కర్కశంగా అవమానకరంగా వ్యవహరించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించిన రేషన్ కార్డు ఇవ్వడానికి గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు రావడం జరిగింది. సంతోషం. కానీ రేషన్ కార్డు ఇస్తున్నప్పుడు కూడా పార్టీ పరంగా ఇస్తున్నట్టు ప్రోటోకాల్స్ పక్కన పెట్టి పార్టీ పరంగా ఉన్న మాజీలను అందరిని కూడా తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడితే ప్రభుత్వ కార్యక్రమం అని చెప్తున్నారు మంత్రి గారు. ప్రోటోకాల్ పాటించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినా కూడా మంత్రి గారు ఇగ్నోర్ చేసి దాన్ని స్టేజ్ మీద వాళ్ళని అందరిని అట్లే కూర్చోబెట్టడంలో ప్రయత్నం చేయడంలో నేను బైకాట్ చేసి బయటికి రావడం జరిగింది. నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ ఎన్ని రకాలుగా పోలీసు వాళ్ళు మా కార్యకర్తల మీద దాడి చేసే ప్రయత్నం చేశారంటే నిజంగా దాన్ని బాధాకరం. మా పోలీస్ సంబంధించిన మా సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైనా కూడా సమస్య వచ్చినప్పుడు రెండు సైడ్లు ఉన్న వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలా, కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను దౌర్జన్యంతో గెంటేసే ప్రయత్నం చేయాలనడం మాత్రం చాలా తప్పు. నేను వెళ్తున్నానని చెప్పగానే ఏసీపీ గారే నన్ను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు పాలన చేస్తారనేది ఖచ్చితంగా ప్రభుత్వం ప్రశ్నించుకోవాలి. ప్రజాపాలన అంటే పోలీసు వాళ్ళని పెట్టుకొని కార్యక్రమాలు చేయడమే ప్రజాపాలన. మా జర్నలిస్ట్ సోదరులు నా కార్యక్రమం అంతా నాతో పాటు ముందుకు వస్తున్నారని జర్నలిస్టుల మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. జర్నలిస్టుల మీద జరిగిన దాడిని ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మొన్న చెప్పారు కదా, జర్నలిస్టులను చూస్తే చెంపల మీద చెల్ల కొట్టాలనిపిస్తుందని. అది కాంగ్రెస్ పార్టీ సంస్కారం. ఎందుకంటే జర్నలిస్ట్ అనే వాడి విలువ ఏంటనేది, జర్నలిస్ట్ వాళ్ళకు ఎంత విలువ ఉంటుంది అనేది, సమాజంలో వాళ్ళ పాత్ర ఏంటనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మర్చిపోయినట్టున్నారు. ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, మేము దాడి చేస్తే తప్పేముందని. ఈరోజు పోలీసు వాళ్ళు కూడా మీడియా మిత్రుల మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. దాన్ని ఖండిస్తూ ఉన్నాం. నిజంగానే మీరు రేషన్ కార్డ్స్ ఇస్తే అందరికి ఇస్తున్నప్పుడు గాంధీ భవన్కి వెళ్ళి ఇచ్చినట్టు మీ పార్టీ పరంగా ఇస్తున్నట్టు అందరినీ తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడుతున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి ముగ్గు పోస్తేనే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అవుతుంది. రేషన్ కార్డు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా ఇస్తున్నారా, కాంగ్రెస్ పార్టీ నుండి ఇస్తున్నారా అనేది సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి ఇచ్చినట్టుంటే మీరు గాంధీ భవన్లో పెట్టుకోండి, మీ కార్యకర్తలు కండువాలు వేసుకొని ఆడ పంచుకోండి తప్పిస్తే ఇది ప్రభుత్వ కార్యక్రమం ప్రోటోకాల్ పాటించాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. ప్లాన్లు ఉన్నారు కాబట్టి బెటాలియన్ పోలీసు వాళ్ళని దించారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో ఇవాళ కేబినెట్ భేటీ జరిగింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఇతర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా సమావేశంలో ప్రధానంగా మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంపై చర్చించారు. ఈ క్రమంలో ఉచిత బస్సు ప్రయాణం పథకం ఆగస్టు 15 నుంచి అమలుకు ఆమోదం తెలపనున్నారు. దీనికి సంబంధించి అధికారికంగా పేరును ఖరారు చేసి ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మంత్రులు సింగపూర్ పర్యటన, లిక్కర్ కేసులు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైన సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
నెలలో 15 రోజుల పాటు రేషన్ సరుకులు అందజేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు, వికలాంగులకు ప్రతి నెల 26-30 వరకు ఇంటి వద్దకే అందిస్తున్నట్లు చెప్పారు. గ్యాస్ రాయితీ గురించి మాట్లాడుతూ దీపం పథకం ద్వారా ఫేజ్ 1లో 1 కోటి మందికి, ఫేజ్ 2లో 95 లక్షల మందికి సబ్సిడీ అందినట్లు తెలిపారు. ఇక ఫేజ్ 3లో కొన్ని సాంకేతిక సమస్యలున్నాయని వాటిని పరిష్కరించి లబ్ధిదారులకు రాయితీ అందేలా చర్యలు చేపడతామని తెలిపారు. లబ్ధిదారులకు గ్యాస్ రాయితీ జమ కాకపోతే అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక ఆగస్టు 25వ తేదీ నుంచి రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల్ని అందజేస్తామని తెలిపారు. కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజ్ లో ఉంటాయి. సో ఇవి దీనికి వీల్ ఆల్సో హ్యావ్ పైకి చూపించాలా ఏటీఎం కార్డ్ కనపడేది కాదు, పెద్ద కార్డు ఉన్నా కూడా మీకు కనపడేది కాదు. ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్ గా మీకు కనపడేటట్టు ఈ ఏర్పాటు చేసాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటికాడే రేషన్ ఇమ్మన్నారు. మీరు వెళ్ళి దుకాణం దగ్గర నిల్చోకుండా ఇంటికాడే ఇస్తా ఉన్నాం. 15 రోజుల వరకు ఓపెన్ ఉంటుంది దుకాణం. ఇటీవల సభలు, సమావేశాలు, సోషల్ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన భాషను మార్చుకోవాలని సూచించారు. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తున్నామో చెప్పాలని పేర్కొన్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరితే తనకు మంత్రి పదవి ఇస్తానని హైకమాండ్ ప్రామిస్ చేసిందని గుర్తు చేశారు. ఇంకా 3.5 ఏళ్లే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని, ఆ తర్వాత ఎవరనేది అప్పుడు చూద్దామని అన్నారు. ఇక మీకు 1, 2, 3, 4, 5, 6, 20 మంది ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతా. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సంపద లూటీ విషయంలో గాని, కాంట్రాక్టుల విషయంలో గాని, భూముల విషయంలో గాని, ఇసుక మాఫియా విషయంలో గాని, ఏ విషయంలో సరే తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతా. థ్యాంక్ యూ. ఇక మీకు 1, 2, 3, 4, 5, 6, 20 మంది ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న రాబోయే రోజుల్లో సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతా. చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ లో వాళ్ళే. మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, మీరు ఎంపీ గెలిపామంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. పని బతుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ నంద్యాల జిల్లా డోన్లో పర్యటించారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు. డోన్ దత్తాత్రేయ స్వామి గుడి దగ్గర జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్ లో నూతన వధూవరులు అనన్యారెడ్డి, బుగ్గన అర్జున్ అమర్నాథ్లకు వైఎస్ జగన్ వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. డోన్ కు వచ్చిన వైఎస్ జగన్ కు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే విరూపాక్షి, పార్టీ నేతలు ఎస్వి మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, నాగిరెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారు. వైఎస్ జగన్ తో కరచాలనం చేసేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు, స్థానికులు పోటీ పడ్డారు. అందరికీ వైఎస్ జగన్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్